నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. జై శ్రీమన్నారాయణ. సార్, శ్రీ విశ్వవసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది? చూసుకుంటే గురుగ్రహం మారాడు. అన్ని రాశుల వారికి కూడా ఈ గురుగ్రహం మారడం వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు చూడొచ్చు? అలానే నవంబర్ నెలలో మొత్తం కూడా అన్ని మంచి రోజులే ఉన్నాయి. అన్ని రాశుల వారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి కలిసి వస్తుంది ఒక్కసారి తెలియజేస్తారా సార్? ముఖ్యంగా మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ఒక్కసారి తెలియజేస్తారా? ఖచ్చితంగా మిథున రాశి వారికి అయితే మన ప్రేక్షకులందరికీ కూడా అదృష్టం అని చెప్పొచ్చు. మిథున రాశి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వారందరూ కూడా అన్ని రకాల కోరికలు తీరబోతున్నాయి అని కూడా చెప్పొచ్చు ఈ నవంబర్ మాసంలో. ఎందుకంటే కనుక గురు బలం మారిపోయింది కాబట్టి రెండో స్థానంలో గురువు వచ్చాడు. ఈ రెండో స్థానంలో స్వస్థానంలో ఉన్నటువంటి గురువు మంచి చేసుకుంటూ వచ్చాడు. ఇక రెండో స్థానంలో ఉన్నటువంటి గురువు డిసెంబర్ 5వ తారీఖు వరకు కొనసాగుతూ ఉంటాడు కర్కాటక రాశిలో. కాబట్టి ఈ రెండో స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది. ఎలా అంటే కనుక విద్యార్థుల్లోనూ మంచి నైపుణ్యత, అలానే పోటీ పరీక్షల్లోనూ మంచి చాకచక్యంగా, అలానే సంబంధాలు ఏదైనా పెళ్లి సంబంధాలు కుదరాలంటే కూడా చాలా విచిత్రంగా పెళ్లి సంబంధాలు కుదురుతాయి వీరికి. ఎలా అంటే బయట సంబంధాలు ఎక్కడో చూసి వస్తుంటారు, కానీ వీరు వద్దు అనుకొని వచ్చి వారు వద్దు అనుకొని వచ్చినటువంటి సంబంధాలు మళ్ళీ కుదురుతాయి. ఎప్పుడో చూసి వస్తారు. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసేసి మా అమ్మాయికి ఇష్టం అంటండి, మీ అబ్బాయిని ఇస్తారా అని మళ్ళీ అడుగుతారు అనమాట. లేకపోతే ఇక్కడ స్త్రీ ఉందనుకోండి, అక్కడ పురుషుడు అనుకోండి, మా అబ్బాయికి ఇష్టం అంటండి, మీ అమ్మాయిని ఇస్తారా అని మళ్ళీ ఆ సంబంధాలే కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి మెండుగానే. కాకపోతే ఫోను ఛార్జింగ్ ఫుల్గా పెట్టేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట ఆ సంబంధాల కోసం. ఎప్పుడు కాల్ వస్తుందా అని వెయిట్ చేయాలి. సో అలాంటి సంబంధాలు కూడా వీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కుదురుతాయి. అయితే ఆల్రెడీ పెళ్ళైన వారికి అయితే నాకు సంబంధం లేదు. పెళ్లి కాని వారి సంబంధాలు చూసుకునే వారికి అయితే కనుక ఖచ్చితంగా కుదురుతాయి. అది కూడా 15వ తారీఖు తర్వాత నవంబర్లో 15వ తారీఖు తర్వాత వీరికి అద్భుతమైనటువంటి పెళ్లి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే ఎక్కడైనా వీరికి ప్రిన్సిపల్గా గానో, లేకపోతే సెక్రటరీ గానో, లేకపోతే కలెక్టర్ ఆఫీసులో ఏదైనా మంచి జాబ్స్లానో వీరికి మంచి నైపుణ్యం కలగటువంటి సలహాదారులుగా తీసుకునేటువంటి అవకాశం చాలా మెండుగా ఉంది ఈ మాసంలో. ప్రమోషన్స్ అంటే కూడా చెప్పలేం, రావచ్చు, ఒక్కొక్కరికి రావచ్చు. ఎందుకంటే గురువు రెండో స్థానంలో ఉన్నాడు. అలానే శుక్రుడు మనకి ఇప్పుడు తులారాశిలో ఉన్నాడు. అక్కడ 15వ తారీఖు తర్వాత రవి వస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకు చూసుకున్నట్టయితే కనుక మిథున రాశి వరకు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయని చెప్పొచ్చు. అలానే వక్రంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా వీరికి మంచి చేస్తున్నాడు. అలానే రాహుకేతులు కూడా వీరికి సరైనటువంటి స్థానంలో ఉన్నారు. కానీ మిథున రాశి వారికి అటాచ్ చేసేటువంటి తత్వం ఉంటుంది, అందరినీ కూడా కలుపుకుడిపోయేటువంటి భావన ఉంటుంది. కాబట్టి వీరికి మంచి జరిగేటువంటి అదృష్టం కార్తీక మాసంలో కూడా వీరికి ఉంటుంది. దానికి తగ్గట్టుగా వీరు చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. అంటే ఏదైనా అఫైర్స్ పెట్టుకోవడం కానివ్వండి, ఏదైనా లవ్ అఫైర్స్ పెట్టుకోవడం కానివ్వండి, ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు మాట్లాడుకోవడం కానివ్వండి, ఇలాంటి చేయడం ద్వారా వారికి ఈ జాతకంలో ఉన్నది కాకుండా వేరే నడుస్తూ ఉంటుంది అనమాట. అందుకని వారు మనం చెప్తాం, కానీ గురువుగారు చెప్పినట్టు జరగట్లేదు అంటే అక్కడ కారణం ఏంటంటే మన తప్పు కాదు. మనం ఏంటంటే ఓవరాల్గా రాశిలా ఉంది, రాశిలో లక్షణాలు ఏంటి, అప్పుడు ఏ గ్రహం ఎక్కడుంటే ఎలాంటి బాగుంటుంది అనేది మాత్రమే చూస్తాం. కానీ పర్సనల్ హెరోస్కోప్ అనేది ఒకటి ఉంటుంది. ఈ పర్సనల్ హెరోస్కోప్ కన్నా కూడా మరొకటి ఉంటుంది. అదేంటంటే మనం చేసేటువంటి క్రియల వల్ల ఆ ఒక కర్మంశాలి అని చెప్పేసి మనమే అనుభవించాలి. ఎవరైనా అనుభవించాలి ఎట్లా ఉండిద్దంటే, ఎవరికైనా ఏదైనా అన్నాము అంటే అది మనమే అనుభవించాలి. ఎవరి నోళ్ళైనా మనం నానేము అంటే అది మనమే అనుభవించాలి. ఎవరైనా చెడు ప్రయత్నాలు మనమేం చేశారు అంటే అది మనమే అనుభవించాలి. ఇవన్నీ కూడా జాతకాల్లో ఉండవు. మనం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అప్పుడు గురువుగారు చెప్పింది జరుగుతుంది. గురువుగారు చెప్పింది జరగట్లేదు అంటే మన తప్పు కాదు, అది మీరు చేసే ప్రవర్తన తప్పు. ఎందుకంటే ఇప్పుడు మిథున రాశి వారు ఉన్నారు, మిథున రాశి వారు కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, మిథున రాశి వారు ఎమ్మెల్యేలు ఉన్నారు, మిథున రాశి వారు రిక్షా దొక్కే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు గురువుగా చెప్పిన తత్వం కాదది. మీ యొక్క గోచారం, అక్కడ ఉండేటువంటి కర్మచార్య, అక్కడ పెద్దలు చేసినటువంటి కర్మలు, మీరు నిర్వర్తించేటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మనం పరిగణనలో తీసుకోవాలి. అంతేగాని మనం మూర్ఖంగా గురువుగారు చెప్పారని చెప్పి కామెంట్ పెట్టేస్తే దానికి సరిపోదు కదా. అలానే మనం కూడా గ్రహించుకోవాలి. అలానే ఈ రోజుల్లో ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ రాశి వారికే కాదు, ఏ రాశి వారికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన రాశిలో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీరికి మనం చెప్పినట్టుగా వీరు సెన్సిటివ్ తత్వం ఉంటుంది, అందరిని అట్రాక్ట్ చేసే తత్వం ఉంటుంది, డబ్బు సంపాదించే విధానం ఉంటుంది. వీరికి ఇంకా కూడా ఫైనాన్స్ సెక్టార్లో చాలా బాగుంటుంది, మెడికల్ కోడింగ్ లాంటి వాటిల్లో ఇంకా అద్భుతంగా ఉంటుంది మిథున రాశి వారికి. ఇవన్నీ కూడా జరగాలి అంటే శత్రు భయం ఉండకూడదు, ఆర్థిక సమస్యలు ఉండకూడదు,
పితృదోషాలు ఉండకూడదు, కాలసర్ప దోషం, నాగదోషాలు, కుజదోషాలు లాంటివి ఉండకూడదు. వీటికి పరిహార మార్గం చేసుకుంటే అప్పుడు జాతకంలో ఉన్నది అవుతుంది. అంటే ఎలాంటి పరిహార మార్గం చేసుకోమంటారు ఒక్కసారి చెప్తారా? అయితే వీరికి ముఖ్యంగా పరిష్కార మార్గం కన్నా కూడా వీరికి ఏదన్నా అంటే ఏవైనా పనులు జరగట్లేవు ఈ రాశుల వారికి అంటే ఇలాంటి దోషాలు ఉన్నట్టేనా గురుగారు? ఖచ్చితంగా దోషాలు ఒక సైడ్ ఉంటాయి. రెండోది ఏంటంటే దోషాల కన్నా కూడా గొప్ప విషయం ఏంటంటే వీరికి ఏదైనా చెడు క్రియలు జరిగి ఉండొచ్చు. ఎవరో వీరంటే పడని వాళ్ళు కావచ్చు, వీరి ఎదుగుదలకి, వీరి ఆలోచనకి, వీరి మంచితనానికి ఎదుటి వారికి వ్యసనం ఉండొచ్చు. ఆ వ్యసనంతో ఎక్కడైనా వెళ్ళేసి ఏదైనా చేయించవచ్చు, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయించవచ్చు. అవేంటంటే ఒకే రోజు బయట పడవు, మనకి చిన్న చిన్నగా బయటపడతాయి. అవన్నీ కూడా గ్రహించుకోవాలంటే ఖచ్చితంగా వీరు ఒక గురువుని సంప్రదించాల్సిందే. ఈరోజు గురువులు కూడా ఎట్లా అయ్యారంటే అవకాశవాదులు అయిపోయినారు. ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావట్లా. కార్పొరేట్ లెవెల్లో ముందేమో 100లో ఉంటుంది, తర్వాత 1000, తర్వాత లక్షల్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి మంచి గురువుని ఎంచుకొని వీరు కూడా సంప్రదిస్తే అక్కడ వారికి ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం అనేది సూచించబడుతుంది. ఆ తర్వాతనే వీరు ఏదైనా పరిష్కార మార్గం అయిపోయిన తర్వాతనే వీరు మళ్ళీ జీవితంలో కొనసాగేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పరిష్కార మార్గం చూపించుకున్న తర్వాత ఈ కార్తీక మాసంలో చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న విఘ్నాలకి కూడా కొంతమేర ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే కనుక ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి వారికి కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారికి కానీ, లేదా గణపతి స్వామి వారికి అర్చన, అభిషేకం లేకపోతే కనుక మనం వెళ్ళేసి నమస్కారం చేసుకున్న వారి 5 నారికేలను సమర్పించేసి అక్కడ గరికా బెల్లం స్వామివారికి సమర్పించినా కూడా వీరికి అత్యద్భుతమైనటువంటి ప్రతిఫలాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పంచామృత అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది ఏదైనా స్వామివారికి. అలానే గురుస్వామి అంటే అయ్యప్ప స్వామివారు కానీ, కుమారస్వామి వారు కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారు కానీ, లేదా వినాయక స్వామివారు, ఇలాంటి వారికి కనుక అర్చనాభిషేకాలు చేయించుకుంటే, పంచామృత అభిషేకం చేసుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి కర్మలు కావచ్చు, ఇంతకుముందు ఉన్నటువంటి క్రియలు కావచ్చు, అన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఎక్కడైనా కార్తీక మాసమే కాబట్టి ఎక్కడైనా నది, చెరువు, వాగుల్లో కనుక దీపం, అరటి తోరణంలో కనుక దీపం వదిలినట్టేది కనుక వీరికి ఆరోగ్య సమస్య కూడా కుదురుపడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేసుకొని రాశివారు అయితే అదృష్టవంతులు వచ్చి మాసం మొత్తం కూడా. తప్పకుండా గురుగారు, మిథున రాశి వారి గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.